హలో పిల్లలు, ఈరోజు కథ ఏంటో చూసేద్దామా మరి. సముద్ర దొంగలు వర్సెస్ నౌకాదళం. ఈ కథ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. ఒక మహాసముద్రం పక్కన ఒక చిన్న పట్టణం ఉండేదన్నమాట. ఆ పట్టణ ప్రజలు జీవనాధారం అంతా సముద్రం మీదే ఆధారపడి ఉండేది. కానీ ఆ ప్రాంతంలో సముద్ర దొంగల బెడద ప్రజలకి పెద్ద సమస్యగా మారిపోయింది. వీరిని సముద్ర వేటగాళ్ళు అని పిలిచేవాళ్ళు. వారు నడిపే దోపిడీల వల్ల ప్రజలు భయంతో జీవించేవాళ్ళు. ఒక ప్రాంతం ఉండేదన్నమాట. అక్కడ ప్రజలందరూ సముద్రం మీదే ఆధారపడి ఉండేవాళ్ళు, అంటే సముద్రంలో ఉండే జీవజాతుల మీద. అక్కడ దొంగల బెడద ఎక్కువగా ఉంది. అక్కడ ఉండే ఆ దొంగల్ని సముద్ర వేటగాళ్ళు అని పిలుస్తారనమాట. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఆ స్థానికంగా ఉండే దొంగలని సముద్ర వేటగాళ్ళు అంటారు. ఈ పదాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. హఠాత్తుగా ఒకరోజు ఏం జరిగిందంటే, సముద్ర దొంగలు వారి బోట్లతో పట్టణం సమీపంలోనే ఉన్న ఒక కూరగాయల నౌకని దోచేసుకున్నారు. అందులో ఉన్న సరుకులు పట్టణ ప్రజలకి చాలా అవసరము, కీలకమైనవన్నమాట. విషయం తెలుసుకున్న భారత నౌకాదళం దానిపై చర్య తీసుకోవాలని నిర్ణయించుకుంది. నౌకాదళ అధికారి విజయ్ ఓ చాకచక్యంగా పనిచేసే వ్యక్తిని ఈ చర్యకు నాయకత్వం వహించారు. ఆ దొంగలంతా ఒకరోజు ఏం చేశారు అంటే, సడన్గా ఒక కూరగాయల నౌకని దోచేసుకున్నారు. ఆ కూరగాయల నౌకలో ఏముంటాయి? కూరగాయలు ఉంటాయి కదా. మరి ఆ కూరగాయలు ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరి కోసం పండించిన కూరగాయలు. ఆ నౌకని ఈ దొంగలు దోచుకోవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కదా. ఆ విషయాన్ని గ్రహించిన పోలీస్ అధికారి విజయ్ అనే పోలీస్ అధికారి ఏం చేస్తారు అంటే, దానికోసం ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేశారనమాట. ఏర్పాటు చేసి ఏం చేస్తారు అంటే, ఆ దొంగలు ఏం చేశారు, ఆ నౌకను ఎక్కడ పెట్టారు, వాళ్ళని గాలించాలి. అలాంటి చర్యల కోసం ఆయన ఒక టీంని పెట్టాడు, ఆ దొంగల్ని పసిగట్టడం కోసం అనమాట. అలా చేసిన తర్వాత ఏమైంది అంటే, విజయ్ తన జట్టుతో కలిసి సముద్ర దొంగల ప్రదేశం గురించి గాలించారు. చివరికి వారు సముద్రం మధ్యలో ఒక మామూలు ద్వీపం దగ్గర బేస్ ఏర్పాటు చేసుకుని ఉన్నారని కనుక్కున్నారు. దొంగలు బోట్లను గుర్తించి వారిని అదుపులోకి తెచ్చే ఒక శ్రేణి ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు వీళ్ళ టీం ఏర్పడింది కదా, విజయ్ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పడింది కదా. ఆ టీం ఏం చేసిందంటే, ఈ దొంగలు ఎక్కడున్నారా అని గాలిస్తే వీళ్ళ ఆచూకీ తెలిసింది. వాళ్ళు సముద్ర మధ్య భాగంలో ఒక బేస్ని ఏర్పాటు చేసుకొని అక్కడ బస చేసినట్టు వీళ్ళు గాలించి తెలుసుకున్నారనమాట. ఇప్పుడు పోలీసులు వాళ్ళ విషయం తెలుసుకున్నాక ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అందుకని ఏం చేశారంటే, మొదట నౌకాదళం వారి పెద్ద యుద్ధ నౌకతో సముద్ర దొంగల ప్రదేశం దగ్గరికి వెళ్ళింది. గాలి ద్వారా డ్రోన్లను పంపించి పరిస్థితిని అంచనా వేశారు. అప్పుడు రాత్రి సమయంలో అర్ధరాత్రి దొంగల మీద ఆకస్మిక దాడి ప్రారంభించేశారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడుందో బేస్ పాయింట్ తెలుసుకున్నారు కదా. వీళ్ళు ఏం చేశారు అంటే, ఒక పెద్ద యుద్ధ నౌకను తీసుకెళ్లి దాంట్లో ఆయుధాలు, తుపాకీలు అన్నీ పెట్టుకొని, మరి అంత పెద్ద దొంగల ముఠాన్ని ఎదిరించాలి కదా, దానికోసం ఆయుధాలు కావాలి కదా. దానికి సరిపడా ఒక పెద్ద నౌకను ఏర్పాటు చేసుకొని ఆ యుద్ధ నౌకతోటి ఆ దొంగలు ఎక్కడైతే నౌకను దొంగతనం చేసుకున్నారో ఆ దగ్గరికి వెళ్ళిపోయి అర్ధరాత్రి సమయంలో ఏం చేశారు, ఆ దొంగల మీదకి చెప్పా పెట్టకుండా దాడి చేసేశారు. దొంగలు ఊహించలేదు కదా పోలీసులు వస్తారు అని, కామ్గా అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ పోలీసులు ఏం చేశారు, నౌకాదళం అంతా ఏం చేశారు, వాళ్ళందరి మీదకి ఆకస్మికంగా దాడి చేసేసారనమాట. దాడి చేసి అక్కడ ఉన్న కూరగాయలని కాపాడారు. అలాగే ఈ దొంగల్ని, నౌకల్ని అందరినీ ఆ నౌకాదళం పట్టేసుకుందనమాట. అప్పుడు సముద్ర దొంగలు తమ బోట్లలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నౌకాదళానికి ఉన్న ఆధునిక ఆయుధాలు, రాడార్లు వ్యవస్థల ద్వారా వారిని త్వరగా పట్టేసుకున్నారు. విజయ్ నేతృత్వంలో ఒక్కొక్కళ్ళు అదుపులోకి తీసుకున్నారన్నమాట. ఆ నౌకాదళం పెద్ద పెద్ద ఆయుధాలతో దాడి చేస్తున్నప్పుడు ఆ దొంగలు ఊరుకుంటారా? వాళ్ళు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కదా. వీళ్ళు అదే చేశారనమాట. దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే ఆ బోట్లు తీసుకొని వీళ్ళ దగ్గర ఆధునికమైన రాడార్ వ్యవస్థలు, ఆధునికమైన ఆయుధాలు ఉన్నాయి కదా. అంత పెద్ద ఆయుధాల ముందు ఈ దొంగలు ఏ పాటికి చెప్పండి, చాలా చిన్నవాళ్ళు కదా. ఆ పెద్ద పెద్ద ఆధునిక వస్తువుల ముందు వీళ్ళు తప్పించుకోలేకపోయారు. దానివల్ల ఏం చేశారు, ఈ నౌకాదళం అధిపతులందరూ ఏం చేశారు, ఈ దొంగలు పట్టేసుకున్నారనమాట. ఇక ఈ నౌకాదళం దొంగల్ని పట్టుకున్నారు, అలాగే ఆ కూరగాయల నౌకను కూడా పట్టుకున్నారు కదా. సో దొంగల నుంచి స్వాధీనం చేసుకున్న సరుకులు పట్టణానికి తిరిగి తీసుకెళ్లి ప్రజలకు అందజేశారన్నమాట. ప్రజలు నౌకాదళానికి కృతజ్ఞతలు తెలుపుతూ విజయ్కు సముద్ర రక్షకుడు అనే బిరుదిచ్చారు. ఆ పట్టణంలో ఉన్న ప్రజలంతా ఎప్పుడెప్పుడు దొంగల్ని పట్టుకుంటారా, తమ సరుకులు తీసుకొచ్చిస్తారని ఎదురు చూస్తున్నారు కదా. ఆ సందర్భంలో ఈ విజయ్ అనే పోలీస్ అధికారి, నౌకాదళ అధికారి చక్కగా చాకచక్యాన్ని ప్రదర్శించి దొంగల్ని పట్టుకొని కూరగాయలు తిరిగి ఇచ్చేశాడు కదా. అందుకని ప్రజలంతా సంతోషించి ఆయనకి సముద్ర రక్షకుడు అనే బిరుదు పెట్టారనమాట.
మొదట్లో మీకు ఒక పేరు గుర్తుంచుకోమని చెప్పాను కదా, అలాగే ఇప్పుడు ఈ బిరుదు కూడా గుర్తుంచుకోండి. నౌకాదళ అధికారికి ప్రజలు ఇచ్చిన బిరుదు ఏంటి అంటే సముద్ర రక్షకుడు. అలా ఆ నౌకాదళ అధికారి ఆ దొంగల్ని పట్టుకొని ప్రజలకు వచ్చిన పెద్ద సమస్యను తీర్చేశాడనమాట. ఈ కథ యొక్క సారాంశం అనగా మోరల్ ఏంటో చూద్దామా? ధైర్యం, చాకచక్యం మరియు సాంకేతికతతో ఏ ఇబ్బందినైనా అధిగమించవచ్చు. ప్రజల రక్షణే ధ్యేయం. అంటే ఏంటి అంటే మనం ధైర్యాన్ని, అలాగే చాకచక్యం అంటే తెలివితేటలు, అలాగే సాంకేతికత అంటే ఆధునికమైన పరికరాలు, టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగిస్తే కనుక మనం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఈ ఆధునికత, టెక్నాలజీని, ధైర్యాన్ని, తెలివితేటలను ఉపయోగిస్తే ఎటువంటి పెద్ద సమస్య అయినా మనం అధిగమించవచ్చు అనేది ఈ కథ యొక్క మోరల్ అన్నమాట. కథ విన్నారు కదా పిల్లలు? మరి మీరు కథ చక్కగా విన్నారా లేదా అని తెలుసుకోవాలి అంటే మీ మెదటికి ఒక ప్రశ్న వేయాలి. కాబట్టి నేను మీకు ఒక చక్కటి 2 ప్రశ్నలు వేస్తాను. దానికి సమాధానాన్ని మీ చుట్టుపక్కల ఉన్న అమ్మా నాన్నలకు కానీ, గురువులకు కానీ తెలియచేయండి. వాళ్ళు గనక మీరు చక్కటి సమాధానం చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తారు. మరి మొదటి ప్రశ్న ఏంటో చూద్దామా? మరి సముద్ర దొంగల్ని ఏమని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ సముద్ర దొంగలకి ఒక పేరుంది. ఆ పేరేంటి? సమాధానం తెలిస్తే చక్కగా చెప్పేసేయండి. చెప్పేశారా సమాధానం? చెప్పలేని వాళ్ళ కోసం నేను సమాధానం చెప్తానన్నమాట. ఈ సముద్ర దొంగలకున్న పేరు సముద్ర వేటగాళ్ళు. సముద్ర దొంగలకి ఉన్న పేరు సముద్ర వేటగాళ్ళు అన్నమాట. సమాధానం చెప్పితే మీకు అభినందనలు. మరి రెండో ప్రశ్న ఏంటో చెప్పేస్తాను, వింటారా? రెండో ప్రశ్న ఏంటంటే ఈ కథ సారాంశం అంటే మోరల్ ఏంటి? ఈ కథ మోరల్ ఏంటి? సమాధానాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి. మీరు చక్కగా చెప్తే వాళ్ళు అభినందిస్తారు. సమాధానం చెప్పారా? తెలియని వాళ్ళ కోసం సమాధానం నేను చెప్తాను. ఈ కథ సారాంశం ఏంటి అంటే మనం ధైర్యాన్ని, తెలివితేటల్ని, ఆధునికతని ఉపయోగిస్తే, టెక్నాలజీని ఉపయోగిస్తే మన చుట్టూ ఉన్న ఏ సమస్యలైనా తొలగించవచ్చు. అదే ఈ కథ యొక్క సారాంశం. పిల్లలు, ఈరోజు కథ చాలా చక్కగా విన్నారు. మరి రేపు కూడా మీకు ఒక చక్కటి కథను తీసుకొచ్చి చెప్తాను. అలాగే ఆ కథ మీరు శ్రద్ధగా విన్నారా లేదా అని 2 ప్రశ్నలు కూడా వేస్తాను. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చి సాయంత్రం 6 గంటలప్పుడు ఒక కొత్త కథని పెడతాను. ఆ కొత్త కథ పెట్టానా లేదా అని చూసి, కొత్త కథ పెడితే ఆ కొత్త లెసన్ని చూసి కొత్త సారాంశాన్ని నేర్చుకుందరు గాని. సరేనా? మరి రేపొద్దున ఒక కొత్త కథతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్ పిల్లలు. చక్కగా చదువుకోవాలి. అమ్మా నాన్నల్ని ఇబ్బంది పెట్టకూడదు. రేపొక కథతో మళ్ళీ కలుస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథని నేర్చుకోండి.